ఈ సినిమా బాగుంది, మంచి సినిమా, బ్లా 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 అని చెప్తాను. ఇంకా స్టార్ట్ చేసేస్తానని అనుకుంటున్నారు. కోర్స్ మొదలు పెట్టేస్తాను. ఇది చాలా మంచి సినిమా. డోంట్ లాఫ్. ఎందుకంటే ఏదో ఒక సినిమా తీసి మీకు ప్రజెంట్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. డెఫినెట్లీ ఈరోజు సినిమా తీశాను అంటే దాంట్లో విషయం ఉంది. ట్రస్ట్ మీ. ఈ ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ నేను వచ్చి 20 years అవుతుంది. నో యాక్చువల్లీ యు నో వాట్, ఐ వాజ్ బార్న్ ఇన్ ఇట్. ఈ ఇండస్ట్రీకి చెందిన దాన్ని నేను యాక్చువల్గా. బట్ somehow I don't talk, yeah. But, and all of you have to listen to me. But I feel I've not arrived yet, you know. And adi enti, and suppose, I mean, I know I've done so many movies as a producer, but I've still not arrived yet. And this film is going to change that. It's going to be a game changer. నేనేంటి అనేది ఈ సినిమా డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేసుద్ది అనే పూర్తి నమ్మకం నాకుంది. నిన్న చోటా గారు సినిమా చూశారు. అండ్ హీ కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ, ఎక్సలెంట్ సినిమా తీసావు, ది బెస్ట్ లవ్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ప్రతి వాళ్ళకి నచ్చుద్ది, అసలు నచ్చని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. సపోజ్ ఎవరికన్నా నచ్చలేదు అనుకో, వాడు వేస్ట్ ఫెలో, వాడికి హార్ట్ లేదనే అర్థం. అండ్ హిస్ ఒపీనియన్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఎందుకంటే హీ ఈజ్ మై ఫస్ట్ ఆడియన్స్. అండ్ ఈ సినిమా ప్రతి వాళ్ళకి నచ్చుద్ది, ఎందుకంటే ప్రతి మనిషికి హార్ట్ ఉంది కాబట్టి. ఎనీవే, మిమ్మల్ని మళ్ళీ సినిమా గురించి చెప్పటం, ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ సో మెనీ థింగ్స్, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. బట్ ఐ ఫీల్ అ లాడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ కాస్ట్, టెక్నీషియన్స్, ఆల్ మై అసోసియేట్ డైరెక్టర్స్, సంజయ్ గారు, కిరణ్ గారు, for believing in me, and especially the media. Like, you know, from show you have been supporting me, encouraging me with so much positivity. I'm really overwhelmed, and I'm forever grateful to you. I promise I won't let you down. Whatever content I present to you will be of a certain quality. And thank you so much. Feb 16th మనసుకు నచ్చింది మీ ముందుకి రాబోతుంది. మీకు డెఫినెట్గా నచ్చుద్ది. అండ్ ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ మేడ్ ఫర్ యూ, ఫర్ ఆల్ ఆఫ్ యూ. క్యాచ్ మనసుకు నచ్చింది ఆన్ February 16th. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎంత లక్కీ అంటే, దూకుడు సినిమాలో ఏ వేషం లేకపోయినా కూడా సీను వైట్ల గారు ఏదో ఒక వేషం పెట్టాలండి, ఆయన లక్కీ ఆయన ఉంటే అని చెప్పి ఏదో రాసి ఆయనకు ఒక వేషం ఇప్పించారు. అలాగే నేను కూడా ఒక వేషం రాసి ఐ మేడ్ షూర్ హీజ్ ఇన్ మై ఫిల్మ్. హీజ్ అ వెరీ వెరీ లక్కీ యాక్టర్. అది చూస్తే అర్జున్ రెడ్డి రిలీజ్ అయిపోయినాక ఆయనకి చాలా ఎక్కిపోయింది. స్టార్ టాంట్రమ్స్ అన్నీ చేశారు ఆయన, ఏం చెప్తాంలే అండి. బట్ ఎనీవే, ఐఎమ్ గ్లాడ్ హీస్ ఇన్ మై ఫిల్మ్ బికాస్ హీస్ వెరీ లక్కీ యాజ్ అన్ యాక్టర్. అలాగే ఈ మూవీలో మీ పాప కూడా యాక్ట్ చేసింది. యా, సో ఒక కీ రోల్లో. షీ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండి. యునో, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ యాజ్ అ మదర్ ఆర్ ఎనీథింగ్, బట్ నిజంగా ఒక స్పాంటేనిటీ అనేది ఉంది విచ్ ఈజ్ వెరీ వెరీ రేర్. షీ రియలీ షాక్డ్ మీ. తను ఫస్ట్ డే షూటింగ్కి వచ్చి అసలుకి షీ జస్ట్ బ్రీజ్డ్ త్రూ. అండ్ ద హైలైట్ ఏంటంటే తను అంత బాగా నటిస్తుంది అనే విషయం తనకు తెలీదు. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఐవ్ నెవర్ ఎక్స్పోజ్డ్ టు ఎనీ షూటింగ్స్ ఆర్ సంథింగ్. సో మహేష్ కుమార్ చెప్తూ ఉంటే అదే బెస్ట్ పని చేసావు నువ్వు, అందుకే షీ సో కూల్ అండ్ కాన్ఫిడెంట్ అని చెప్పాడు. బట్ షీ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్.
సూపర్. Darshi undaadu, and then Sandeep, and we were all just talking, and then Sandeep said, "This will be a brilliant idea, let's do it." So Darshi taniki aa dialogue cheppi ala cheppesindi tana. And that has really, like, you know, we got lot of response. Chala bagundi ani asalu andaru gallu navtunaru first because of that famous dialogue, I guess. Ayana kosam nenu 8 months wait chesa. He was so busy with Pavan Kalyan gari cinema, Krish gari cinema, but I think it's totally worth it. I always want to work with him. It's completely worth waiting all those 8 months. And Telugu భాషకి అనేది మన తెలుగు భాష చాలా చక్కగా ఉంటుందండి. నేను ఎన్ని డైలాగులు ఎట్లా రాసుకున్నా కూడా దాన్ని చక్కగా పెట్టే ఒక టాలెంట్ అనేది it's separate, you know, like I think that Sai Madhav garu has given me 120%. Without him, whatever నేను రాసుకుంది, నేను ఇమాజిన్ చేసింది, అది అసలుకి చాలా కష్టం అయిపోయేది. ఐఎమ్ రియల్లీ ఫార్చునేట్ టు గెట్ అ రైటర్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ ఐ నరేటెడ్ టు ఆయన చాలా పాజిటివ్గా ఐ గాట్ ద ఫీల్. బట్ ఓహో ఆహా నేను పొగిడేలేదు, బాగుందన్నారు, సెకండ్ హాఫ్ చాలా బాగుందన్నారు, ఇంకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు సాయి మాధవ్ గారిని కలిసా సాయంత్రం. ఆయనకి కథ చెప్పా. ఆయన విని చాలా ఎక్సైట్ అయ్యారు. ఇది ఎక్సలెంట్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ, ఆ కథ వెనక ఇంకో కథ ఉంది అని ఈ స్టోరీని కంప్లీట్ ఆ ఎసెన్స్ ఫుల్గా అర్థం చేసుకున్నారు. సో నేను కిరణ్ గారికి ఫోన్ చేసి ఇట్లాగా సాయి మాధవ్ గారికి కథ చెప్పాను. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సు అసలుకి నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో మార్నింగ్ కిరణ్ గారు సాయి మాధవ్ గారిని కలిసి మంజులా కథ విన్నారంట కదా అని అడిగారు. అప్పుడు సాయి మాధవ్ గారికి కిరణ్ గారు ప్రొడ్యూసర్ అని తెలీదు. అండ్ సాయి మాధవ్ గారు అవునండి అసలు అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు, నువ్వే కావాలి వాటికన్నిటికీ అంటే కూడా ఒక బ్రహ్మాండమైన సినిమా అవుతుంది, చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది, సూపర్ మూవీ అని చెప్పారు. దాంతో ఐ ఫీల్ కిరణ్ గారికి కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. యూనో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్, బట్ ఐ కాంట్ లైక్ యూనో ఎక్స్ప్లెయిన్ ఇట్. సాయి మాధవ్ గారు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్సు, కిరణ్ గారికి ఇచ్చిన కాన్ఫిడెన్సు, మే ఇద్దరము వీ హ్యావ్ టు ట్రావెల్, యూనో. So I really want to thank Sai Madhav garu for the whole giving me and Kiran garu confidence on that. Sandeep oka boyishness at the same time oka maturity kuda tagaldandi and oka urban look undi. And when I first met him, Kiran garu office lo meet ayinappudu he had like you know that exact Suraj character anedi okay, easy going, that body language. The minute I saw him I knew okay fine, he is my Suraj. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది వై సందీప్ ఇస్ యాప్ట్ ఫర్ దిస్ రోల్. దానికి మీరు సినిమా చూడాలి. ప్రొడ్యూసర్ గారు సాటిస్ఫై అయ్యారు టోటలీ 100% అండి. నేను ఈవెన్ కిరణ్ గారు 100, ఎవ్రీబడి అండ్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. అసలుకి నాకు చాలా నర్వస్గా ఉంది. చూడటానికి కుందన బొమ్మలా ఉంది, సోనాలి బెండ్రే లాగా అందంగా ఉంది, బట్ తెలుగు రాదు. సో నాకు కొంచెం టెన్షన్గా ఉండింది. దెన్ కథ చెప్పాను, దాని తర్వాత ఒక 2 days రీడింగ్ పెట్టుకున్నాం. దాని తర్వాత ఆ లైన్స్ చదివే విధము ఇది షీ వాజ్ ఎక్సలెంట్ అండి. అండ్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్, అది రకరకాల ఎక్స్ప్రెషన్స్, వెరీ ఎక్స్ప్రెసివ్. అండ్ ఒక సీన్ అయితే అసలు ఎక్సలెంట్గా రీడ్ చేసింది. అండ్ దాని తర్వాత ఒక ఇమోషనల్ సీన్ చేసింది. ఐ వాజ్ లైక్ ఇంకా యునో దెర్ ఇస్ నథింగ్ టు లుక్ ఎనీ ఫర్దర్. అండ్ నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఒక లవ్ స్టోరీలో ఎప్పుడు హీరోయిన్ చాలా అందంగా ఉండాలండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఇన్ మై మూవీ, నా సినిమా కంప్లీట్ ఇట్స్ ఆల్ అబౌట్ బ్యూటీ, యునో. అండ్ హీరోయిన్స్ రోల్, ఈవెన్ దో దిస్ ఇస్ the story about Suraj and totally out and out Suraj's story, heroine is the soul and the spirit of the movie. So చాలా పర్ఫామ్ చేయాలి, అందంగా ఉండాలి, యంగ్గా ఉండాలి, కానీ మెచ్యూరిటీ ఉండాలి. ఇట్స్ అ వెరీ ట్రిక్కీ థింగ్ అండి. అండ్
నేను ఈవెన్ ఐ కాంట్ ఈవెన్ టేక్ ఎనీ టాప్ హీరోయిన్స్ బికాజ్ ఒక కమర్షియల్ బ్యాగేజ్ ఉంటుంది, రెగ్యులర్ కమర్షియల్ మీటర్లో చేసే ఒక బ్యాగేజ్. I can't afford that. I need a fresh girl with lot of innocence, and Amaira completely fits that bill andi. You will see. I'm sure asalu trailer lo chusinapudu kuda meeku anpichuntundi, but cinema teliste chuste asalu nenu em cheptunnano anedi meeku inka vivaranga ardham avutundi. లవ్ స్టోరీనే ఎందుకని? I'm basically a very romantic person andi and I have lot of love, and love is the universal essence of life. And Kiran garu likes love a lot. ఆయన ఎలా ఇంప్రెస్ చేయాలి అని కంప్లీట్ లవ్ స్టోరీ రాస్తే కంపల్సరీగా నాకు ఒక ప్రొడ్యూసర్ దొరుకుతారని. నో బట్ జోక్స్ అపార్ట్, ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ ఈజీ అని కాకుండా దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ యాజ్ అ స్టోరీ. ఇట్ కేమ్ స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్, అండ్ దిస్ ఇస్ జస్ట్ నాట్ అ లవ్ స్టోరీ అండి. ఇట్స్ బియాండ్ అ లవ్ స్టోరీ. దేర్ ఆర్ మెనీ లేయర్స్ ఇన్ ఇట్, అండ్ యూ విల్ నో దట్. ఒక మీరు Feb 16th నాకు చూసి చెప్పండి ఆయన గురించి. అసలుకి యూ విల్ హ్యావ్ టు సీ హిస్ వర్క్, అండ్ కంప్లీట్ యష్రాజ్ ఇందాక కంపారిజన్స్ చేశారు హిందీ సినిమా లాగాని. నోటిస్డ్ ఏ కలరు ఇంకో కలర్కి క్లాష్ అవ్వదు. ఆల్ ద కలర్స్ విల్ మర్జ్, అండ్ దట్ బ్యూటీ, ఇట్స్ లైక్ వెరీ ట్రిక్కీ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ అన్ ఆర్ట్ డైరెక్టర్. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేశాం. I also want to say we have two art directors, not only Hari garu, Purushottam garu kuda, and they did a brilliant Nadisina Prati Roju. He has done such an amazing job. Nenu set enter ayyano, ఏమీ లేదు ఏంటండి ఇది, and I was so tensed. Don't worry అండి, మేము behind the house ఫుల్గా పువ్వులు అన్నీ అరేంజ్ చేసుకున్నాం. ఆయన థ్యాంక్ యూ సో మచ్. మహేష్ బాబు అంటున్నారు, నేను అనలేదు, ఆయన అన్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మంజుల గారు చెప్పారు, ఆవిడ నెక్స్ట్ ఒక కథ రాసుకున్నారంట. ఆ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాలి అని చెప్పి యాక్చువల్లీ టీవీలో చెప్పారన్నమాట ఒక షోలో. ఫుల్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చెప్పాను, టీవీ షోలో అన్నారు కదా, చెప్పాను, కథ కూడా ఉంది నిజంగానే. ఎనీవే, బట్ సీరియస్లీ అండి, ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఆఫ్టర్ మై ఫాదర్ అండ్ మై బ్రదర్, పవన్ కళ్యాణ్ గారు is someone who's always followed his heart. Something very genuine about him, and I have a story for him. Sandeep is right. I know, but I know that he may not even do films, but ఆయన మటుకు విన్నారు అంటే డెఫినెట్గా చేస్తారు, because this is something he cannot turn it down. He will love it. ఈ ఒక్క సినిమా చేసి ఆయన ఇంకా పాలిటిక్స్కి వెళ్ళిపోవచ్చు. I hope you all help him. కొంచెం చెప్పండి వినమని. వినడు. He won't take me seriously. Very difficult directing. And I have a very interesting news also. As nature. It's very exciting. And it is going to be the highlight of the movie andi. Cinema మొత్తం మహేష్ బాబు లేకుండా మహేష్ బాబుతో తీశాను నేను. Full, complete, from the beginning till the end, you will see. ప్రతిసారి చెట్టు కానీ ఏదైనా ఫ్లవర్ కానీ యూ విల్ సీ మహేష్ బాబు. హీల్ బీ దేర్ త్రూ అవుట్ ద మూవీ. ఆ సినిమా చూపించారా మేడం మహేష్ బాబుకా? మహేష్ నేను ఫస్ట్ నా సినిమాలే నేను చూడను ముందు, నాది నేను ఫస్ట్ షో చూస్తాను. అండ్ బట్ హీ సా ద సాంగ్స్, షాక్ అయ్యాడండి యాక్చువల్గా, బికాస్ నేను ఎంత బాగా తీస్తానని అనుకోలేదు తను. డైరెక్షన్ అంటే చాలా కష్టం కదా అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు పాపం, బికాస్ ఇట్స్ నాట్ రియలీ అన్ ఈజీ టాస్క్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ. బికాస్ నేను చెప్పాను తనకి, స్టోరీ టెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ అబౌట్ ఇమోషన్స్, అండ్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్. సో హీ వాజ్ క్వైట్ హ్యాపీ. సో మహేష్ బాబుతో వర్క్ చేయటం ఐ లవ్ టు డూ ఇట్, బట్ ఐ నో హీల్ వెరీ డిఫికల్ట్, బికాస్ ఆ చిన్న డబ్బింగ్ బిట్కే డబ్బింగ్ థియేటర్లో అసలు ఎంత హడావిడి చేశాడంటే, ఇలా కాదు నేచర్ కదా, ఇంకొంచెం ప్రేమతో అంటే ఇంకెవరి చేత డబ్బింగ్ చూపించుకో, హీఈస్ లైక్ జస్ట్ ప్లేయింగ్ ద ఫూల్ ప్రాంక్స్. సో వెరీ డిఫికల్ట్ టు డైరెక్ట్ హిమ్, బట్ ఐల్ డెఫినెట్లీ ప్రొడ్యూస్. ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ విత్ హిమ్, అండ్ ఐల్ గివ్ యూ ద న్యూస్ వెరీ సూన్. అండ్ మేబీ అమైరా, మై బ్యూటిఫుల్ అమైరా కుడ్ బి ద హీరోయిన్. ఏంటండి బడ్జెటా? ఏది ఈ సినిమానా? అమ్మో, అది పాపం కిరణ్ గారికి బడ్జెట్ గురించి చెప్పొద్దండి, అసలుకే టెన్షన్గా ఉన్నారు. నిజంగా
this is a very, very, very huge budget అండి. I am so grateful to him because ఈ సినిమాని ఆయన ఎక్కడ వెనకాడకుండా ఈచ్ హౌస్ ఇన్ గోవా ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ హౌ ఎక్స్పెన్సివ్ ఇట్ ఇస్. వీళ్ళిద్దరూ వీళ్ళ పెళ్ళిలో నుంచి వీళ్ళే పారిపోతారు, గోవాకి వెళ్ళి ఉంటారు. సో ఇట్ హ్యాస్ టు బి, గోవాకి వెళ్ళారంటే బీచ్ ఫ్రంట్ హౌస్ ఇట్ హ్యాస్ టు బీ యునో. సో ప్రతి లొకేషన్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ the budget did go up very, very much, but I never promised him a small budget movie. And Kiran, please don't keep that face, no. Please be happy. Endakandi adigaru. But seriously, it is, but the production qualities are very, very good. And it's yeah, you can see it. It's a big, big film, Andi. For Sandeep and me, we're really lucky and blessed to have a, and of course for Amira, we're really lucky to have a producer like that. అసలు దేనికి వెనకాడకుండా ఆయన స్పెండ్ చేశారండి. యూ కెన్ సీ ఇట్ మీ ట్రైలర్ చూస్తేనే. ఆఫ్ కోర్స్ సంజయ్ గారే, ఆయన ఎప్పుడు ఉంటారనుకోండి వెనక.